తిరువురు ఉప ఎన్నికపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డీసీపీ మహేశ్వర్ రాజుకు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ల రక్షణ బాధ్యతను అప్పగించింది హైకోర్టు. ఎన్నిక పూర్తయ్యేంత వరకు రక్షణ కల్పించాలని ఆదేశించింది హైకోర్టు. వైఎస్ఆర్సీపీ సభ్యులు ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచి పూర్తి స్థాయి భద్రతతో ఎన్నికల హాల్కు తీసుకువెళ్లాలన్నట్టు స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది. ఎన్నిక పూర్తయ్యేంత వరకు మహేశ్వర్ రాజుదే బాధ్యత అని హైకోర్టు తేల్చి చెప్పింది. తిరువురు మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు మనం చూస్తూ ఉన్నాం. అరగంటలో భద్రతా ఏర్పాట్లు చేయాలని హైకోర్టు ఆదేశించింది. డీసీపీ స్థాయి అధికారితో కౌన్సిలర్లకు భద్రత కల్పించాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో మనం చూస్తూ ఉన్నాం అక్కడి తాజా దృశ్యాలు. కౌన్సిలర్లు ఎన్నిక హాల్కు వెళుతూ ఉన్న పరిస్థితి, పోలీసుల భద్రత నడుమ అక్కడే మోహరించి ఉన్న టీడీపీ గూండాలను కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. తాజా పరిస్థితిని గురించి పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ రవీందర్. ఏమైనా పరిస్థితి అదుపులోకి వచ్చినట్లుగా కనిపిస్తుందా? హైకోర్టు ఆదేశాల అనంతరం ఏంటి అక్కడ సిచ్యువేషన్? హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా ఈ ప్రస్తుతం కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది అనుశ్రీ. ఎందుకంటే ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కౌన్సిలర్లను అందరినీ కూడా టీడీపీ గోండాలు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. పోలింగ్లో పాల్గొనేందుకు వెళ్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులను వారి ప్రయాణిస్తున్నటువంటి వాహనాన్ని అడ్డుకోవడంతో పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అవినాష్తో పాటు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ వెళ్తున్నటువంటి వాహనాలను కూడా అటకాయించారు. అక్కడ కార్లను ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా పోలీసుల సమక్షంలో జరుగుతుంది. టీడీపీ గోండాలు పెద్ద సంఖ్యలో కాపు కాసి ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఒక హల్చల్ చేస్తున్నప్పుడు కూడా పోలీసులు చోద్యం చూస్తున్నారు తప్ప కనీసం స్పందించినటువంటి దాఖలాలే కనబడలేదు. ఈ నేపథ్యంలో చివరికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ నిన్న సాయంత్రం కూడా కలిసి తమ సభ్యులకు రక్షణ కల్పించాలని కోరింది. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ కూడా డీజీపీకి స్పష్టమైన ఒక లేఖ రాసింది. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అక్కడ పోలింగ్కి వెళ్తున్నారో వారందరికీ ఖచ్చితంగా రక్షణ కల్పించాలంటూ ఒక లేఖ కూడా రాసింది. అయినప్పటికీ పోలీసులు ఏమాత్రం స్పందించలేదు. దానితోడు ఒక వితండవాదాన్ని కూడా వారి తెర మీద తీసుకొచ్చారు. ఈ సభ్యులందరూ కూడా తిరువూరులో వారి ఇళ్లలో ఉంటేనే మేము వెళ్ళి రక్షణ కల్పిస్తాం తప్ప విజయవాడలో ప్రాణభయంతో రామవరపాడు సమీపంలో ఉన్న నేపథ్యంలో వారందరికీ మేము రక్షణ కల్పించలేమంటూ కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హౌస్ మోషన్ పిటిషన్ ఈరోజు ఉదయం వేసింది. ఈ సందర్భంగా హైకోర్టు దీని మీద విచారణ జరిపిన తర్వాత చాలా సీరియస్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే పోలీస్ శాఖ ఏం చేస్తుంది, ఒక సభ్యులు పోలింగ్ కూడా పోలేనటువంటి పరిస్థితి ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారు, వారికి ఎందుకు రక్షణ కల్పించలేకపోతున్నారు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి తప్పించుకునే ప్రయత్నం ఆ ప్రభుత్వం వైపు నుంచి ప్రకటనలు చాలా వాదించేందుకు ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి మాటలు చెప్పొద్దు, కబుర్లు చెప్పొద్దు అనేటువంటి ఒక మాటను కూడా మాట్లాడింది. అంతేకాదు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బాధితులుగా ఉన్నటువంటి కౌన్సిలర్లు ఎవరు ఉన్నారో వారందరూ కూడా రక్షణ కల్పించాల్సిందే అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా అరగంటలోనే అక్కడ ఉన్నటువంటి అందరికీ రక్షణ కల్పిస్తున్నట్టు సమాచారం ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఈ సందర్భంగా అసలు అక్కడ తిరువూరులో ఏ పోలీసు అధికారులు ఉన్నారో చెప్పాలని కోరగానే ప్రభుత్వం వైపు నుంచి అక్కడ డీసీపీ ఉమామహేశ్వరరాజు ఉన్నారంటూ సమాచారం అయితే ఇచ్చారు. అయితే ఉమామహేశ్వరరాజునే దీనికి బాధ్యులు చేస్తున్నాను, ఖచ్చితంగా అతనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కౌన్సిలర్లందరికీ రక్షణ కల్పించాలంటూ కూడా హైకోర్టు చెప్పింది. అయితే ఈ సందర్భంగా తప్పించుకునే ప్రయత్నం చేసేందుకు ప్రభుత్వం కూడా చెప్పింది, మాకు కేవలం ఒక ఇద్దరు మాత్రమే రక్షణ కల్పించాలని కోరారు, కాబట్టి మిగతా వారి సంగతి మాకు తెలియదు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. దానికి తోడు ఆ రక్షణ కల్పించాలని కోరినటువంటి ఇద్దరు సభ్యులు ఎక్కడున్నారో కూడా మాకు తెలియదు అంటూ చెప్పింది. ఈ సందర్భంగా హైకోర్టు మాట్లాడుతూ పోలీసులు తలుచుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎక్కడున్నారో తెలియకుండా ఉంటుందా, ఖచ్చితంగా వారు ఎక్కడున్నారో కనుక్కొని తెలుసుకొని అక్కడికి వెళ్ళి వారికి రక్షణ కల్పించాల్సిందే అని చెప్పి చాలా స్పష్టంగా హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అయితే ఈ సందర్భంగా ఇప్పటికే ఆ తిరువూరు వెళ్లేందుకు ప్రయత్నం చేసినటువంటి కౌన్సిలర్లందరినీ అటకాయించడంతో పాటు అక్కడ టీడీపీ గొండాలు వారి వాహనాలను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. దేవినేని అవినాష్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎవరైతున్నారో ఆయన వాహనంతో పాటు అక్కడ ఎమ్మెల్సీ మణితోక్ అరుణ్ కుమార్ వాహనాన్ని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి.
ఈ నేపథ్యంలో ఇప్పటికీ వారిని ఎవరైతే ధ్వంసం చేస్తున్నటువంటి అల్లరి మోక రౌడీలు ఉన్నారో ఆ టీడీపీ గోండాలని అరెస్ట్ చేయకుండా ఈ బాధితులుగా ఉన్నటువంటి ఈ దేవినేని అవినాష్తో పాటు అట్లాగే మణితో అరుణ్ కుమార్ని పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలిస్తున్నారంటే అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా, పోలీసులు ఎవరి కోసం పనిచేస్తున్నారు అనేటువంటి ఒక చర్చ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. గడిచిన 24 గంటలుగా పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్నారు. అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే కొలగపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆయనే స్వయంగా వచ్చి మహిళా కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మహిళా కౌన్సిలర్ల మీద చెప్పులతోటి దాడి చేశారు. అట్లాగే వాటర్ బాటిల్ విసిరేసి నిన్నంతా ఎలక్షన్ జరగనీయకుండా చేశారు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో వెళ్తున్నటువంటి కౌన్సిలర్లను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరికి హైకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా చేస్తున్నటువంటి వ్యవహారం మొత్తం చూస్తుంటే అసలు ఒక రౌడీ రాజ్యం ఇక్కడ అమలవుతున్నటువంటి ఒక అనుమానం కూడా కలుగుతుంది. ఈరోజు నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి మొత్తం పరిణామాలను చూసిన తర్వాత హైకోర్టు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. డీజీపీ దగ్గర నుంచి కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా హెచ్చరికలు జారీ చేసినా కూడా ఇప్పటివరకు పోలీసుల్లో ఎలాంటి మార్పు కనపడకపోవడం మీద ఏదైతే హైకోర్టు చాలా ఆగ్రహంగా ఉంది. ఈ మొత్తం జరిగిన పరిణామాలను మరోసారి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైంది. రవీందర్, నిన్నటి నుంచి చూస్తున్నాం ఒకలాంటి ఉద్రిక్త వాతావరణం కనిపిస్తూ ఉంది. అంటే హైకోర్టును ఆశ్రయించి ఒక కైండ్ ఆఫ్ భద్రతను హైకోర్టు ద్వారా తీసుకుంటే గానీ శాంతియుతంగా జరగాల్సిన ఎన్నికలు జరగవా? అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? శాంతి భద్రతల ప్రస్తావన అనేది కనిపిస్తోందా? ఖచ్చితంగా గడిచిన కొంతకాలంగా చూస్తుంటే అసలు ఆంధ్రప్రదేశ్లో పోలీసింగ్ పనిచేస్తుందా లేదా అనేది కూడా అనుమానం కలిగేంత రీతిలో జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే పోలీసు వ్యవస్థ ఉందో పోలీసు అధికారులు అందరూ కూడా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నాయకులకే సెల్యూట్ చేస్తున్నారే తప్ప అసలు పోలీస్ మాన్యువల్కి అయితే వాళ్ళు సెల్యూట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపట్లేదు. ఎవరినైతే టార్గెట్ చేశారో తెలుగుదేశం పార్టీ నేతలు వారి పేర్లు చెప్పంగానే వారి మీదకి వెళ్ళి వారిని అక్రమంగా అరెస్టులు చేయడం, కేసులు నమోదు చేయడం లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప కనీసం పోలీసింగ్ వ్యవస్థని శాంతి భద్రతను అదుపులో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఏ కోసైనా జరగట్లేదు అనేది గడిచిన 11 నెలలుగా చూస్తూనే అర్థమైపోతుంది. ఇందులో భాగంగానే ఈ ఉప ఎన్నికలు మున్సిపాలిటీలకు సంబంధించి కానీ గ్రామ పంచాయతీలు జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలు అయితే ఉన్నాయో వాటన్నిటిలో కూడా జరుగుతున్నటువంటి దారుణాలు చూసిన తర్వాత అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ స్థాయిలో కోని అవుతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వంతో పాటు పోలీసు ఉన్నతాధికారి డీజీపీని కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మిమ్మల్ని డీజీపీ స్థాయి హోదాని మిమ్మల్ని తక్కువ చేయకూడదన్న ఆలోచనతోటి మిమ్మల్ని హైకోర్టుని పిలవట్లేదు, కానీ ఇదే వ్యవహారాలు జరిగితే ఖచ్చితంగా హైకోర్టుకి లాగుతామంటూ కూడా అప్పట్లో హైకోర్టు చాలా స్పష్టంగా డీజీపీని హెచ్చరిక జారీ చేసింది. అయినప్పుడు కూడా పోలీసులో ఏమాత్రం మార్పు కనపట్లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలు ఉన్నాయో ఆ ఉప ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు వినియోగించుకునేటువంటి పరిస్థితి కూడా కౌన్సిలర్లకు లేకుండా చేస్తున్నారు. జరుగుతున్నటువంటి పరిణామాలు టీడీపీ గూండాలు దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు. పైగా వారికి వత్తాసు పలుకుతున్నారు తప్ప ఏమాత్రం రక్షణ కల్పించలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు తిరుపతి ఏదైతే తిరువూరు నగర పంచాయతీ ఎన్నుకుందో అక్కడ 20 మంది కౌన్సిలర్లు ఉంటే అందులో 17 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సభ్యులే ఉన్నారు. అక్కడ ఏ కోశాలను చూసినా కూడా చైర్మన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందుతాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయినప్పుడు కూడా అందులో ఉన్నటువంటి వారిని బెదిరించి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 1వ వార్డు సంబంధించినటువంటి కౌన్సిలర్ నిర్మలకు సంబంధించి ఆమె భర్తను టీడీపీలోకి బలవంతంగా లాక్కోవడం ద్వారా తన నిర్మల ఎవరైతే ఉన్నారో కౌన్సిలర్ను బెదిరించి ఆమెను నిన్న పోలీసులు స్వయంగా ఆమెను లాక్కెళ్ళినటువంటి ప్రయత్నాన్ని కూడా మనం చూసాం. ఏదేమైనా సరే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునే గెలిచాను కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునే నిలబడి ఓటేస్తానంటూ నిర్మల చెప్పినప్పుడు కూడా పోలీసులే దగ్గరుండి ఆమెను లాక్కెళ్ళి ఆమె భర్తకు అప్పగించినటువంటి పరిస్థితులు చూస్తుంటే అసలు ఏం జరుగుతుంది, పోలీసులు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు, అసలు రక్షణ కానీ భద్రత కల్పించడం కానీ ఎందుకు ఘోరంగా విఫలం అవుతున్నారు అనేటువంటి అనుమానం అయితే కలుగుతుంది. ముఖ్యంగా ఇటు పోలీసు వ్యవస్థ చేస్తున్నటువంటి దారుణాలను చూసిన తర్వాత ఎన్నికల కమిషన్ కూడా లేఖ రాసింది డీజీపీకి. మరోవైపు హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా సరే పోలీసులో మార్పు రాకపోవటాన్ని మాత్రం రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రవీందర్.